దేవునామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటను మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నాం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. దేవుడి వాక్యం మన కొరకు దీవించునుగాక. చక్కని మాట ద్వారా ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మరి ఆయన రాకడ సమయంలో మనము ఆయన ఎదుట ఎలా ఉండాలంట? సిగ్గుపడకుండా ధైర్యముగా మనం ఉండునట్లుగా మనం ఆయన ఎదుట నిలిచి ఉండాలంట. ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట సిగ్గుపడకుండా ధైర్యముగా మనం నిలబడగలగాలంట. సామాన్యంగా ఈ లోకంలో ఒక ఆఫీసుని తనిఖీ చేయడానికి అధికారులు వచ్చిన, ఒకసారి పిల్లలు చదువుతున్న స్కూల్ని తనిఖీ చేయడానికి స్కూల్ అధికారులు వస్తూ ఉంటారు. మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆయన వస్తూ ఉంటాడు, అంటే ఎంఈఓ గారు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు స్కూల్లో టీచర్లు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ యొక్క లెసన్ ప్లాన్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుంటారు. వాళ్ళ వర్క్ విధానం ఎలా ఉంది, స్కూల్లో పిల్లలందరూ క్రమశిక్షణగా ఉన్నారా లేదా, ఎక్కడైనా ఏదైనా రిమార్క్ ఎంఈఓ గారు రాస్తారేమో అన్న భయం కలిగి ఏం చేస్తారు? స్కూల్ అంతా కూడా అలర్ట్ అయిపోతారు. ఎందుకని అంటే ఆ అధికారి వచ్చి ఏం ఫిర్యాదు రాస్తాడో వీరి మీద, మన మీద ఏ రిమార్క్ లేకుండా ఉండాలి, ఆయన ఎదుట మనం ధైర్యంగా నిలబడగలగాలి అని చెప్పి స్కూల్ యాజమాన్యం అలర్ట్ అయిపోతారు, పిల్లలు అలర్ట్ అయిపోతారు, టీచర్లు అలర్ట్ అయిపోతారు. అందరూ ఏం చేస్తారు? ఆయన ముందు ధైర్యంగా నిలబడటానికి రెడీ అయిపోతూ ఉంటారు. ఇది లోకంలో ఉన్న ప్రజల పరిస్థితి. అదే మరి దేవుని ఎదుట మనము ఎట్లా నిలబడాలంట? సిగ్గుపడకుండా ధైర్యంగా నిలబడాలంట. సర్వ ప్రపంచానికి మహారాజు గారి ముందు నిలబడగలిగిన ధైర్యం మనకు ఉంటుందా? సామాన్యంగా ఈ లోకంలో ఎవరైనా ఒక అధికారి మన ముందుకు వస్తే మనం ధైర్యంగా నిలబడి వాళ్ళతో మాట్లాడగలమా? చాలా వరకు మాట్లాడలేం. మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చక్కటి మాట. ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనం ఏమవ్వాలంట? ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి అన్నాడు భక్తుడు. సిగ్గుపడకుండా దేవుని ముందు మనం నిలబడాలి అంటే అసలు సిగ్గంటే ఏంటి? సిగ్గుపడటం అంటే ఏంటి? సిగ్గుపడకుండా ఉండడం అంటే ఏంటి? అసలు సిగ్గెందుకు కలుగుతుంది? అంటే సిగ్గు అంటే తప్పు చేసినప్పుడు, ఏదైనా మనం తప్పు చేసినప్పుడు ఎవరైనా వ్యక్తి ముందు మనం నిలబడగలమంటే నిలబడలేం. ఎందుకని? తప్పు చేశాం కాబట్టి.
దాన్ని బైబిల్ ప్రకారం ఏమంటారంటే, పాపం చేస్తే మనకేం కలుగుతుంది? సిగ్గు కలుగుతుంది. అలనాడు ఆదాము అవ్వలు పాపం చేశారు. తినవద్దన్న పండు తిని ప్రభువైన యేసుక్రీస్తు పిలుస్తున్నప్పుడు వారు ఏం చేశారు? చెట్టు చాటును దాక్కున్నారు, సిగ్గుపడ్డారు. దేవుని ఎదుటికి రావడానికి ఏం చేశారు? వాళ్ళు సిగ్గుపడ్డారు. మరి మనం కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు మనకు కూడా ఏం కలుగుతుంది? సిగ్గు కలుగుతుంది. ఈ సర్వప్రపంచానికి మహారాజు గారు ఎదుట నిలబట్టమంటే మాటలు కాదు. ఆయన ముందు నిలబడాలి అంటే ఏ తప్పు మనలో లేకుండా ఉండాలి, ఏ అవిధేయత మనలో లేకుండా ఉండాలి, ఏ మచ్చ ఏ డాగు అనేది మనలో లేకుండా ఉండాలి. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ విధంగా మనం యేసుప్రభు నిమిత్తం సిగ్గుపడుతూ ఉంటాం అంటే, ఒకసారి మనం గమనించినట్లయితే యెషయా గ్రంథంలో చూసినట్లయితే 41వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 11వ వచనం, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. చూసారా, ఎవరు సిగ్గుపడతారంట? అసలు దేవుని మీద కోపడిన వారు అందరూ కూడా సిగ్గుపడతారంట. కొంతమంది ఉంటారు, యేసు ప్రభు పేరు ఎత్తితేనే అసలు ఊరుకోరు. ఆయన తక్కువ కులానికి చెందినవాడు, ఆయన మన భారతదేశానికి చెందిన వ్యక్తి కాదు, ఆయన అమెరికా వారి దేవుడు. కాబట్టి ఆ దేవుడు మన దేవుడు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు మన దేవుడు కాదు, ఆయన పేరు మన ఇంట్లో ఎత్తకూడదు అని ఏం చేస్తూ ఉంటారు? శాసిస్తూ ఉంటారు కొంతమంది ఇళ్లలో. యేసు ప్రభు పేరు ఎత్తితేనే ఊరుకోరు, కోప్పడుతూ ఉంటారు. అవసరమైతే మరణశిక్ష కూడా విధిస్తూ ఉంటారు. ఎవరైతే యేసు ప్రభు మీద కోపడుతూ ఉంటారో, యేసు ప్రభు ఈ లోకంలోనికి తిరిగి వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడ సమయంలో దేవుని మీద కోపడిన వారు అందరూ కూడా ఏమవుతారంట? సిగ్గుపడతారంట. వాళ్ళు విస్మయం పొందుతారంట, అంటే ఆశ్చర్యపడిపోతారనమాట. అని ఇలాంటి యేసు ప్రభుని మనము దూషించామా? మనం కోపడ్డామా? ఇంకా మన గతి ఏంటి? మనం ఏమైపోతాము? మన స్థితి ఏంటి అని అప్పుడు వెతుక్కుంటూ ఉంటారంట. ఇప్పుడు యేసు ప్రభు యొక్క శక్తిని ఎరుక్క ఇప్పుడు ఆయన మీద కోపడటం సహజంగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు అంటే ఆయన ఎవరు? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అన్న విషయము ప్రజలకు అర్థం కావట్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం నా కోసం మన పాప శిక్ష అంతా కూడా తను మోసి సిలువలో ఆఖరి వరకు రక్తాన్ని చిందించి మరలా తిరిగి లేచి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిన వ్యక్తిగా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. నీ కోసం నా కోసం నరావతారిగా ఈ లోకానికి వచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. మనం చేసిన తప్పుల్ని ఆయన తన వీపు మీద మోసిన తండ్రిగా ఉన్నాడు. యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఆయన మీద నీకేదన్నా అనుమానం ఉందా? యేసయ్యని అడుగు, యేసయ్యా నీ మీద నాకు ఇట్లాంటి అనుమానం ఉంది యేసయ్యా, దీన్ని ఎలా నేను తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు ప్రభువా అని అడుగు దేవుణ్ణి. నీకున్న అనుమానాన్ని యేసు ప్రభుతో చెప్పు.
ఇప్పుడు దేవుని యొక్క రాకడలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు నువ్వు సిగ్గుపడకుండా ఉంటావు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ చక్కని మాట, నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడుదురు అన్నాడు. యేసుక్రీస్తు మీద కోపపడిన వారు ఎవరైనప్పటికీ కూడా ఖచ్చితంగా దేవుని యొక్క రాకడ సమయంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు మరి ఏమవుతారంట? సిగ్గుపడతారంట. సరే, దేవుని ఎరుగరు కాబట్టి యేసు ప్రభువు అంటే ఏమిటో, ఆయన శక్తి అంటే ఏమిటో, ఆయన ఎలాంటి దేవుడు ఎరుగగా కోపడుతున్నారు. వారు సిగ్గుపట్టం అది సహజం అనుకుందాం. కానీ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే, ఇర్మియా గ్రంథంలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 2వ అధ్యాయం 26వ వచనం చదువు. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడుదురు. అరే, దేవుని ఎరుగని ప్రజలు దేవుని దూషించి దేవుని మీద కోపడి వారు సిగ్గుపడుతున్నారు అంటే దానికి ఒక కారణం ఉంది. యేసు ప్రభు యొక్క శక్తి ఏమిటో వారు ఎరుగక, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో వారికి తెలియక వారు దేవుని దూషిస్తున్నారు, దేవుని మీద వారి యొక్క కోపాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి ఇక్కడ మనం చదువుకున్న ఈ మాట మనం గమనించినట్లయితే, దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడుదురు. ఇశ్రాయేలు కుటుంబం అంటే దేవుని ఎరిగిన ప్రజలు, వాళ్ళు దేవుని ప్రజలు. నువ్వు దేవుని ఇంట్లో ఉంటూ తల్లిదండ్రులు యేసు ప్రభువుని తెలుసుకున్న వ్యక్తులుగా ఉన్న కుటుంబంలో నువ్వు జీవిస్తూ, లేకపోతే నీ పిల్లలు యేసు ప్రభువుని ఎరిగిన కుటుంబంలో తల్లిదండ్రులుగా మీరు ఉంటూ యేసు ప్రభువుని తిరస్కరిస్తున్న మీరు కూడా ఏమవుతారు? ఖచ్చితంగా సిగ్గుపడతారని చెప్తున్నారు. దొంగ ఎప్పుడు సిగ్గుపడతాడు? అటు దొరికిపోయినప్పుడు సిగ్గుపడతాడు. అట్లాగే క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు కూడా ఏం చేస్తున్నారు? నిజమైన యేసు ప్రభువుని వారి హృదయంలో కలిగి లేని వారుగా జీవిస్తున్నారు. యేసు ప్రభు అంటే తెలుసు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసు. మనము మన పాపాలని యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని మన హృదయాన్ని సరిచేసుకోవాలని మనం ఎరుగున్నాం. ఎరుగుండి కూడా అన్నీ తెలిసి కూడా ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధికి వెళ్తున్నాం, అన్ని క్రమాల్లో పాల్గొంటున్నాం, అన్ని పనులు చేస్తున్నాం, చర్చిలో జరిగే ప్రతి క్రమానికి మనం హాజరవుతూ ఉంటాం. కానీ యేసు ప్రభుని మనం హృదయంలో చేర్చుకోం. యేసు ప్రభు గురించి ఎవరికైనా చెప్పాలి అంటే మనం ఏం చేస్తూ ఉంటాం? సిగ్గుపడిపోతూ ఉంటాం. దేవుని ఎరుగని స్నేహితులు మనకు ఉంటారు. వారికి మనం ఏం చేయాలి? మనం యేసు ప్రభు గురించి చెప్పాలి. అంటే మత మార్పిడి చెయ్యాలా? మత మార్పిడి కాదు ఇది. ప్రభువైన యేసుక్రీస్తు ఒక మార్గమైనది. ఆయన మనల్ని బలవంతం చేసే దేవుడు కాదైనా. ఆయన మనకు స్వేచ్ఛనిచ్చాడు. నీకు ఇష్టమైతేనే ఈ మార్గంలోకి రా అన్నాడు యేసయ్య. మనం ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి యేసు ప్రభు శక్తిని ఎరిగి ఉండి కూడా ఆయనకి లోబడిన మనము ఎప్పుడు దొరికిపోతాము? దొంగ దొరికినట్లుగా యేసు ప్రభు రాకడ సమయంలో మనం దొరికిపోతాం. మన తల్లిదండ్రులు ఎత్తబడతారు దేవుని దగ్గరికి, మనం విడవబడతాం. ఒకవేళ తల్లిదండ్రులు యేసు ప్రభువుని నమ్ముకోకుండా బిడ్డలు యేసు ప్రభువుని నమ్ముకుంటే
బిడ్డలు ఎత్తబడతారు, తల్లిదండ్రులు విడవబడతారు. దేవుని యొక్క రాకడ సమయంలో అక్కడ దొంగలు దొరికిపోతారు అన్నమాట. అప్పుడు ఏం కలుగుతుంది? మనకి సిగ్గు కలుగుతుంది. దేవుడు చెప్తున్నాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు? సిగ్గుపడకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దొంగచాటు జీవితాన్ని జీవిస్తున్న మనం కూడా దొరికిపోనయ్యున్నాం ఒక దొంగలాగా. ఎప్పుడు? ఆయన రాకడ సమయంలో. అప్పుడు మనకి ఏం కలుగుతుంది? సిగ్గే కలుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మనము దేవుని బిడ్డలమై ఉండి యేసుప్రభుని ఎరగని వారంగా ఉండటానికి వీల్లేదు. ఆయన శక్తిని మనలో ఇముడ్చుకోవాలి. ఏ పాపం దేవుని నుంచి మనల్ని దూరం చేస్తుందో, నువ్వు ఎందుకు యేసుప్రభు అంటే సిగ్గుపడుతున్నావో ఆ పరిస్థితిని సరిచేసుకుంటే దేవుని యొక్క రాకడ సమయంలో నువ్వు సిగ్గుపడకుండా ఉంటావు. యేసుప్రభుని ఎరగని వారు ఆయన దూషిస్తున్నారంటే యేసుప్రభు యొక్క శక్తిని ఎరుగక వాళ్ళు దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. యేసుప్రభు అంటే కోపడుతున్నారు. మరి నువ్వు? యేసుప్రభు అంటే తెలుసు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసు. మన పాపములను తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని తెలిసి ఉండి కూడా, ఆయన శక్తిని ఎరిగి ఉండి కూడా నువ్వు యేసుప్రభుకి లోబడట్లేదు అంటే జాగ్రత్త సుమా. దొంగ దొరికిపోయినట్లు ఆయన రాకడ సమయంలో ఖచ్చితంగా నువ్వేమవుతావు? దొరికిపోతావు. అప్పుడు నిన్నెవరు కూడా తప్పించలేరు. మనల్ని మనం చక్కగా అలంకరించుకొని చర్చికి వెళ్ళినంత మాత్రాన మనం పరలోకానికి వెళ్తామని గ్యారెంటీ లేదు. యేసుప్రభు నరుని వేషము చూడ్డాయన, మనుషుల యొక్క అంతరంగాలు చూస్తాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలి? మన అంతరంగాన్ని పరిశీలన చేసుకోవాలి. ఇశ్రాయేలు కుటుంబం అయి ఉండి నువ్వు ఒక దొంగలాగున్నావా? దేవుని కుటుంబంలో జీవిస్తూ దేవుని ఎరుగని వ్యక్తిగా ఉన్నావా? జాగ్రత్త సుమా. నీకు కూడా ఏం కలుగుతుందని చెప్తున్నాడు దేవుడు. తప్పనిసరిగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడ సమయంలో ఖచ్చితంగా నీకు కూడా ఏం కలుగుతుంది? సిగ్గు కలుగుతుంది. జాగ్రత్త. దేవుడు చెప్తున్న మాట ఇది. కొంతమంది ఏం చేస్తారంటే సిగ్గు కలిగిన తర్వాత అప్పుడు వారి యొక్క తప్పులను ఒప్పుకోవడానికి చేస్తూ ఉంటారు. దేవుని రాకడ సమయంలో మన తప్పును సరి చేసుకునే అవకాశం ఉంటుందా? ఉండదు. ఈ లోకంలో ఉండగానే నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావో, ఆ తప్పు ఎక్కడ దొరికిపోతుందో, దేనికోసం యేసుప్రభువును నువ్వు విసర్జిస్తున్నావో ఆ తప్పేమిటో గ్రహించి ఏం చేయాలి? యేసుప్రభు యొక్క పాదాలు పట్టుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. ఎజ్రా గ్రంథం మనం గమనించినట్లయితే ఒకసారి ఎజ్రా గ్రంథం చూద్దాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం చూద్దాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం చూసినట్లయితే తొమ్మిదో అధ్యాయం 6వ వచనం చూద్దాం.
నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకుంటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. అంటే వీళ్ళెవరు అంటే వాళ్ళ యొక్క తప్పుని తెలుసుకున్న వాళ్ళు అనమాట. అయ్యో, నేను యేసుప్రభు శక్తిని ఎరిగుండి కూడా యేసుప్రభు గురించి సిగ్గుపడుతున్నానేంటి? నేను ఎందుకు ఇలాగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాను? అయ్యో దేవా, నన్ను క్షమించయ్యా. ఇంతకాలం నీకు నేను అవిధేయుడిగా బ్రతికేనయ్యా, అవిధేయురాలుగా బ్రతికేనయ్యా. నా ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి నేను జీవించాను ప్రభా అని ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుని ఎదుట మొరపెట్టుకుంటున్నారు. వాళ్ళ సిగ్గుని వాళ్ళు గుర్తెరిగారనమాట. అంటే వారు చేస్తున్న తప్పును వాళ్ళు గ్రహించగలిగారనమాట. అందుకే వాళ్ళు చక్కగా మాట్లాడుతున్నారు దేవునితో. ప్రభా, నా ముఖము నీ వైపు ఎత్తుకుంటూ సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. బెక్క చిక్కిపోయాను నాయన, నన్ను క్షమించు నాయన. నేను నీ వైపు నా ముఖాన్ని ఎత్తలేకపోతున్నానయ్యా. నా పాపం నేను భరించలేనంత గొప్పగా ఉంది ప్రభా. నా అతిక్రమం నేను భరించలేనంత గొప్పగా ఉంది నాయన. నా తిరుగుబాటుతనం నేను భరించలేనంత గొప్పగా ఉంది ప్రభా. నా అవిధేయత నేను భరించలేనంత గొప్పగా ఉందయ్యా. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. దోషం అంటే అది కూడా పాపమే, అవిధేయతే. దేవునికి రుణమైపోవడం అంటే దేవుడికి ఇచ్చిన మాటలు మీరి అతిక్రమించి జీవించడం. ఇంకా మనం గమనించినట్లయితే మరి మన ఇష్టానుసారముగా దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి బ్రతకటం, మన ఇష్టానుసారంగా మనకిష్టమైన మార్గంలో ముందుకు వెళ్ళిపోవడం, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి మన మార్గంలో ముందుకు వెళ్ళిపోవడం. ఇంకా మనం గమనించినట్లయితే ఇతరులకు ఆటంకంగా ఉండడం, ఇతరులకు హాని చేసే వరముగా అయిపోవడం. ఇట్లాంటివన్నీ కూడా దోషాలే. కొంతమంది అయితే బుద్ధిహీనులు అయిపోతారు. అంటే ఏంటంటే శరీర సంబంధమైన ఆ యొక్క పాపంలోకి జారిపోతూ ఉంటారు. శరీరాశిలోకి, నేత్రాశిలోకి, జీవపడం డమంలోకి జారిపోతూ ఉంటారు. ఆ విధముగా వాళ్ళు ఏమైపోతారంటే బుద్ధిహీనులు అయిపోతూ ఉంటారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దోషాలు అన్నమాట. ఆ దోషాలన్నీ కూడా ఏమన్నాడు భక్తుడు ఇక్కడ మనం గమనించినట్లయితే, మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. అంతే. అంటే మనకు మించిన పాపాలు చేయడం అన్నమాట. మనకు మించి అవిధేయతగా దేవుని ముందు నడుచుకోవడం అన్నమాట. దేవునికి అయిష్టమైన వ్యక్తులుగా మసులుకోవటం అన్నమాట. చూడండి ఎంత దుర్భర స్థితిలోకి జారిపోతున్నాడు మానవుడు. కొంతమంది వారి తప్పులు తెలుసుకొని దేవుని సన్నిధిలో సిగ్గుపడి మొరపెట్టుకున్నాడు. దేవా, నా తల నీ ఎదుటి ఎత్తలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని పాదాలు పట్టుకునే వారు ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మా అపరాధం ఆకాశం అంత ఎత్తుగా పెరిగి ఉన్నది. అపరాధం అంటే అది కూడా పాపమే. పాపం ఎంతగా పెరిగిపోయిందంట, ఆకాశం అంత ఎత్తు. అంటే దేవునికి ఎంత వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు అన్నమాట. దేవుని మార్గం విడిచిపెట్టి ఇష్టానుసారముగా బ్రతకటం అన్నమాట. కొంతమంది ఇలాంటి పరిస్థితిలోకి జారిపోయిన తర్వాత అప్పుడు వారి యొక్క తప్పును వారు తెలుసుకొని కొంతమంది అసలు వెనక్కి తిరిగి దేవుని తట్టు చూస్తారు. కొంతమంది
దేవుని తట్టు చూడరు. ఏమైపోతుంటారు? వారి యొక్క హృదయాల్ని కఠినం చేసుకుంటూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారంటే ఆ పాపం అందే అతిశయపడుతూ ఉంటారు. కొంతమంది దేవుని తట్టు వారి హృదయాన్ని తిప్పడానికి ఇష్టపడక ఆ పాపాన్ని బట్టి అబ్బా నేను గాక ఇంత గొప్ప పని చేస్తున్నాను అని దాని యందు అతిశయపడుతూ ఉంటారంట. మనం గమనించినట్లయితే ఫిలిప్పీ పత్రికలో చూసినట్లయితే 3వ అధ్యాయం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 19వ వచనం, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. పాపం చేసినందుకు మనుషులు ఏమవ్వాలి? సిగ్గుపడాలి. అయ్యో ఏంటి నా స్థితి ఎలాగైపోయింది, తప్పులు చేయొద్దనుకున్నాను, తప్పు చేస్తున్నానే. నువ్వు ఏ విధమైన అతిక్రమంలో జారిపోతున్నావో, దొంగతనంలోనో లేకపోతే మోసం చేయడంలోనో ఇతరులకు హాని కలిగించడంలోనో ఇతరుల యొక్క మరి భార్యను ఆశించడంలోనో భర్తను ఆశించడంలోనో కుటుంబాన్ని నష్టపరచడంలోనో ఏ విధమైన పాత్రను మనం పోషిస్తున్నామో ఈ లోకంలో, ఇతరులకి హాని చేసే వారముగా ఉంటూ దాని అందు అతిశయపడుతూ ఉంటాం. పైపించి ఇంకెలా మాట్లాడతాము? వాళ్ళకి అలాగే జరగాలి, వాళ్ళని అలాగే చెయ్యాలి, వాళ్ళని అలాగే ఏడిపించాలి అంటూ ఉంటాం. ఇతరులకు కీడు చేసే విషయంలో అతిశయిస్తూ ఉంటాం. మనం తప్పు చేస్తూ ఆ తప్పు యందు అతిశయపడే వారంగా ఉంటే ఖచ్చితంగా మనకు ఏం కలుగుతుందని చెప్తున్నాడు దేవుడు అంటే, మనకు కూడా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఖచ్చితంగా ఏం కలుగుతుందంటే సిగ్గే కలుగుతుంది. మనము పాపం గురించి సిగ్గుపడవలసిన వారంగా ఉన్నాం. కానీ పాపాన్ని బట్టి మనం అయ్యో నేను ఈ తప్పు చేస్తానే, ఈ తప్పు చేయకూడదు అని మనం సిగ్గుపడట్లా. దేని గురించి సిగ్గుపడుతున్నాము? యేసుప్రభు గురించి చెప్పాలంటే సిగ్గుపడుతున్నాం, యేసుప్రభుని హృదయంలోకి చేర్చుకోవాలంటే సిగ్గుపడుతున్నాం, యేసుప్రభుని కలిగి ఉండాలంటే సిగ్గుపడుతున్నాం, యేసుప్రభు పేరెత్తాలంటే సిగ్గుపడుతున్నాం. మనం యేసుప్రభు గురించి సిగ్గుపడాల్సిన పని లేదు. మనమేమో సిగ్గుపడవలసిన వాటి అందేమో అతిశయపడుతున్నాం, అతిశయపడవలసిన వాటి అందేమో సిగ్గుపడుతున్నాం. వ్యతిరేకంగా ఉన్నాం, క్వైట్ ఆపోజిట్గా ఉన్నాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని ఒకసారి మనం గమనించినట్లయితే, పరిశీలించినట్లయితే హెబ్రీ పత్రికలో చూద్దాం. 12వ అధ్యాయం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం గమనించినట్లయితే యేసు ప్రభు గురించి ఒకసారి చూద్దాం. మనం చూడండి 12వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. యేసు ప్రభు మనుషులు చేస్తున్న తిరస్కారాన్ని బట్టి ఆయన ఏ విధముగా కూడా విసుగుదల చెందల, ఆయన అలసట పడల, ఆయన విసిగిపోల. ప్రభువైన యేసుక్రీస్తు ఎట్లా ఉన్నారు అంటే, తనకెదురైన శ్రమ అంతటి విషయంలో చూడండి, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకోనినా. అంటే యేసు ప్రభుకి ఎంత సహనమో కదా. ఆయన దేవుడు తనకు ఏర్పాటు చేసిన పనిని చేయడానికి సిగ్గుపట్ల,
తండ్రి అయిన దేవుడు యేసుప్రభుకి చిన్న పని అప్పగించల, చాలా పెద్ద పని, మానవులమైన మనమైతే చేయలేని పని. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి నరవతారిగా వచ్చి దేవుడు తండ్రి అయిన దేవుడు తనకు నిర్ణయించిన పని చేయడానికి ఆయన సిగ్గుపడలా. కానీ మనం యేసుప్రభు గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నాం, ఆయన పేరెత్తడానికి సిగ్గుపడుతున్నాం. అదే తప్పులు చేయడానికైతేనేమో ఏమీ సిగ్గుపడట్లేదు. ఇతరులను మోసం చేయడానికి సిగ్గుపడట్లేదు, ఇతరులకు హాని చేయడానికి సిగ్గుపడట్లేదు, ఇతరులను వంచడానికి మనం సిగ్గుపడట్లేదు. మనము దేని విషయంలో సిగ్గుపడాలో దాని విషయంలో అతిశయిస్తున్నాము. యేసుప్రభు గురించి అతిశయించాల్సింది పోయి యేసుప్రభు గురించి మనం సిగ్గుపడుతున్నాం. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు చూడండి, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్నాడంట. ఎంత గొప్ప దేవుడైనా! మనుషులు నీ పట్ల ఎవరైనా తిరస్కారంగా ఉన్నారనుకో, నువ్వు ఓర్చుకుంటావా? ఓర్చుకుంటావా? ఓర్చుకోవడం అంటే సిగ్గుపడకుండా ఉండడం. మనుషులు నీ పట్ల తిరస్కారం చూపిస్తున్నప్పుడు నువ్వు సిగ్గుపడకుండా ఉంటావా? కానీ ఇక్కడ యేసుప్రభు మాత్రం ఏం చేస్తున్నారు? ఓర్చుకోవడం అంటే సిగ్గుపడట్ల. ఆయన తిరస్కరిస్తున్నా కానీ, ఆయన దూషిస్తున్నా కానీ, ఆయన ద్వేషిస్తున్నా కానీ, ఆయన హింసిస్తున్నా కానీ, ఆయన పక్షంగా వ్యతిరేకంగా నిలబడినా కానీ యేసుప్రభు ఏమాత్రం కూడా సిగ్గుపడట్ల. అంటే ఏం చేస్తున్నాడు? ఓర్చుకుంటున్నాడు. మరి మనల్ని ఏం చేయమంటున్నాడు? చూడండి అక్కడ పైన, మీరు అలసట పడకయు ప్రాణములు విసుకకయు ఉండునట్లు. మనకు కూడా ఏం చెప్తున్నాడంటే యేసుప్రభుని గురించి చెప్పాల్సిన పరిస్థితి మన ముందుకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? విసుక్కోకూడదు. యేసుప్రభు గురించి మనం ఇతరులకు చెప్పగలిగి ఉండాలి. మనం అలసిపోకూడదు, అలసిపోయిన వ్యక్తుల్లాగా మనం ఉండకూడదు అని చెప్తున్నాడు దేవుడు. మనతో చక్కని మాటలు చెప్తున్నాడు దేవుడు. దేవుడు చెప్పినట్లుగానే మనం ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు గురించి మనం కూడా సిగ్గుపడనక్కర్లేని వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన రాకడి యందు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? నా కుమార్తె శబాష్ అన్నట్లు ఉండాలి మనం. నా కుమారుడు శబాష్ అన్నట్లు ఉండాలి మనం. మనలో విసుగుదల ఉండకూడదు, మనలో అలసట ఉండకూడదు. ఊరికే అలసిపోతూ ఉంటారు మనుషులు చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న పరిస్థితులకి, చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న ఇబ్బందులకి. ఈ లోకంలో ఉండే కష్టాలు, బాధలు, శ్రమలు అవన్నీ కూడా తాత్కాలికమే. రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు అంటే ఎన్నదగినవి కాదంట. అన్నీ మనకు తెలుసు, కానీ మనం ఏం చేస్తున్నాము? యేసుప్రభు యందు విసుగుదలని వ్యక్తం చేస్తున్నాం. మనలో విసుగుదల మంచిది కాదు. మనం ఎలా ఉండాలి? విసుగుదల లేని వారముగా ఉండాలి, అలసట లేని వారముగా ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీకు ఏదైనా అలసట ఎదురైనప్పుడు, విసుగుదల ఎదురైనప్పుడు మీరు ఎవరిని గుర్తు చేసుకోవాలి అంటే నన్ను గుర్తు చేసుకోండి అంటున్నాడు దేవుడు. యేసుప్రభు చెప్తున్న చక్కని మాట మనం ఆలకించే వారముగా ఉండాలి, దాన్ని విని గైకొనే వారంగా ఉండాలి. ఇంకా దేవుడు మరి మనం గమనించినట్లయితే యేసుప్రభువే చక్కగా తన్ని వ్యతిరేకిస్తున్న వారి పట్ల ఎంతో సహనం కలిగి ఓర్చుకున్న వ్యక్తిగా ఉన్నాడు యేసయ్య. ఆయన శిష్యులు కూడా
అదే విధముగా నడుచుకున్న వారు ఉన్నారు. మనం గమనించినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం చూద్దాం. 5వ అధ్యాయం చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 41వ వచనం చూద్దాం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ఇక్కడ మనం గమనించినట్లయితే వీరు ఏం చేస్తున్నారు? ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున. యేసుప్రభు శిష్యులకి ఇక్కడ మనం గమనించినట్లయితే వారికి కూడా శ్రమ ఎదురైంది. శ్రమ ఎదురైనప్పుడు వారేం చేస్తున్నారు? యేసుప్రభుకి వ్యతిరేకంగా మనుషులు నిలబడినప్పటికీ కూడా వారిని ఓర్పుతో యేసుప్రభు ఎలా సహించాడు, అలాగే ఈ శిష్యులు కూడా ఏం చేస్తున్నారంటే అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషిస్తున్నారంట. అంటే వారికి అవమానం కలిగింది. అక్కడ ఏం చేశారు వాళ్ళని అంటే మనం పై వచనంలో గమనించినట్లయితే 40వ వచనంలో అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఎందుకు వారికి శ్రమ వచ్చింది ఇక్కడ అంటే దేవుని యొక్క నామాన్ని ప్రకటన చేస్తున్నందుకు వారిని ఏం చేశారు? ఆ ప్రజలు కొట్టారంట. అసలైతే వాళ్ళు చంపేయాలనుకున్నారు. కానీ అక్కడ మరి ధర్మశాస్త్రోపదేశకుడు ఉన్నాడు అక్కడ, గమలీయేలు అనే పండితుడు. ఆయన మరి ఆ ప్రజలతో మాట్లాడి ఆ పరిస్థితి నుంచి ఈ యొక్క శిష్యుల్ని తప్పిస్తాడు. అయితే మరి ఏం చేస్తారు? బాగా కొడతారు. ఇంకెప్పుడు కూడా యేసునామాన్ని ప్రకటన చేయొద్దు అని చెప్పి వారిని కొట్టి అప్పుడు వదిలిపెడతారు. అదే యేసుప్రభు మాటలు చెప్పినందుకు మనం ఎవరైనా కొట్టారనుకోండి, మనం ఏం చేస్తాం? దెబ్బకు దెబ్బేస్తాం. మాట అంటే మాటకు మాట అంటాం. కానీ యేసుప్రభు శిష్యులు ఏం చేస్తున్నారు? మనం ఇప్పుడే చదువుకున్నాం. అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు ఆ మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయారండి. సరే, మీరు కొట్టినా మమ్మల్ని పర్వాలేదు, మేము యేసుప్రభు గురించి మాత్రం చెప్పకుండా ఉండలేము. ఇక్కడ మనం గమనించినట్లయితే మేము ఎవరికి లోబడాలని అంటున్నారంటే వీళ్ళు ఇదే మరి అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 29వ వచనంలో ఉంది. అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. వీళ్ళు ఎవరికి లోబడుతున్నారు? దేవునికి లోబడుతున్నారు. దేవునికి లోబడి దేవుని మాట చెప్పడానికి ఎక్కడ కూడా వాళ్ళు సిగ్గుని వ్యక్తం చేయట్లా, మనుషులకు భయపడట్లా. అమ్మో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు, మనమైతే భయపడిపోతాం కదా. కానీ మనము ఈ లోక మనుషులకు కాదు భయపడాల్సింది. మనం ఎవరికి భయపడాలి? పరమందున్న మన పరమ తండ్రికి భయపడాలి. భయపడి ఏం చేయాలి? మనము ఆయన గురించి సిగ్గుపడనక్కర్లేని పనివానిగా మనం ఉండి దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించే వారముగా ఉండాలి. అవసరమైతే మన ప్రాణాలైనా ఇవ్వడానికి ఏం చేయాలి? మనం సిద్ధపడాలి. దేవుని యొక్క రాకడ సమయంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము సిగ్గుపడని వారముగా ధైర్యముగా ఆయన ముందు నిలబడగలిగిన వారముగా మనం ఉండాలి. ఆయన యందు మనం నిలవాలి, మనం ఫలించాలి. యేసుప్రభు ఏ విధముగా ఆయనకు అవమానం ఎదురైనా తిరస్కారం ఎదురైనా ఓపికగా వారిని భరించాడు. అంటే సిగ్గుపడల యేసుప్రభు ఎక్కడ కూడా. తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పని విషయంలో ఆయన సిగ్గుపడల.
అరే ఈ ప్రజలందరూ నన్ను ఏమనుకుంటారు, నేను సిలువేయించుకోవడం ఏంటి, నేను పరలోకపు తండ్రికి ఏకైక కుమారుడై ఉండి వీళ్ళందరి కోసం నేను సిలువ భరించడం ఏంటి అనుకోలే యేసుప్రభు కనుక అలా అనుకుంటే ఈనాడు నీకు నాకు పాపక్షమాపణ ఉండేది కాదు, నిత్య జీవం ఉండేది కాదు. ఆయన ఎంత మాత్రం కూడా సిగ్గుపడినా వ్యక్తిగా లేడు యేసుప్రభు. నరావతారిగా నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చి సిగ్గుపడకుండా సిలువను మోసి సాతాన్ని జయించి తిరిగి లేచిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఒక సవాలుగా ఉన్నాడు. ఆయన శిష్యులు మనకు ఒక సవాలుగా ఉన్నారు. ఆయన శిష్యుల్ని మనం గమనిస్తే వారు దెబ్బలు కొట్టించుకోవడానికి సిగ్గుపడలేదు, రంపముల చేత కోయబట్టడానికి సిగ్గుపడలేదు, అగ్ని చేత కాల్చబట్టడానికి సిగ్గుపడలేదు, వారి ప్రాణాలు అర్పించడానికి వారు సిగ్గుపడలే. వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారు, సంతోషంగా ముందుకెళ్తున్నారంట వాళ్ళు. మరి మనం కూడా ఏమవ్వాలి, దేవుని యొక్క రాకడ సమయంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆయన ఎదుట సిగ్గుపడకుండా ధైర్యంగా నిలబడగలిగిన వారమై ఉండాలి. మనం ప్రభువుని యేసుక్రీస్తు కోరుకుంటున్న జీవితం అదే. మరి ఈ దినం నువ్వు కోరుకుంటున్నావా ఆ జీవితాన్ని? యేసు ప్రభు ఎట్లా సిగ్గుపడకుండా ధైర్యంగా ముందుకు సాగాడు ఈ లోకంలో, మరి నువ్వు నేను కూడా ఈ లోకంలో యేసు ప్రభు కొరకు ధైర్యముగా మనం మరి ముందుకు సాగాలని, ఆయన రాకడ సమయంలో మనం ధైర్యముగా ఆయన ముందు మనం నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి మనం గమనించినట్లయితే మరి ఎప్పుడు కూడా మనం దేవుని కొరకు మనం కనిపెట్టుకొని దేవుని కొరకు మనం నిలబడినప్పుడు మనం ఏ విధంగా కూడా సిగ్గుపడం. మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 25వ కీర్తన చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట ఉంది. 25వ కీర్తన మనం గమనించినట్లయితే 3వ వచనం చూద్దాం. 25వ కీర్తన 3వ వచనం చూద్దాం. ఇరవై 25వ కీర్తన 3వ వచనం చూద్దాం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. చూసారా, దేవుని కొరకు కనిపెట్టుకునే ఎవరు కూడా ఖచ్చితంగా సిగ్గుపడరంట. నువ్వు దేవుని పక్షంగా నువ్వు నిలబడుతున్నావు కాబట్టి నీకేం కలగదు, సిగ్గు కలగదు. దేవుడు చెప్తున్న మాట మనం వినేవారంగా ఉండాలి. ఆయన రాకడ సమయంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మనము సిగ్గుపడని వ్యక్తులుగా ఉండాలి, ధైర్యముగా ఆయన ముందు నిలబడగలిగిన వ్యక్తులుగా ఉండాలి. మనం ఆయన యందు నిలవాలి, ఆయన యందు మనం ఫలించాలి. ప్రభువైన యేసుక్రీస్తు చక్కని మాట చెప్తున్నారు ఇక్కడ. దేవుడు చూడండి, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడునూ సిగ్గునందడు. దేవుని పక్షంగా ఎవరు నిలబడి ముందుకు సాగినా కూడా ఈ లోకంలో నీకు సిగ్గు కలగచ్చు, ఈ లోక పరిస్థితులు నిన్ను సిగ్గుపరచచ్చు, నీకు అవమానం కలిగించవచ్చు. అలనాడు యేసుప్రభు యొక్క శిష్యులు యేసుప్రభు యొక్క మాటలు బోధించినందుకు వారిని కొట్టారు, గాయపరిచారు, మళ్ళీ దేవుని మాటలు ప్రకటించొద్దని ఆజ్ఞాపించారు. అయినా వారు ఏమాత్రం కూడా మనుషులకు భయపడలే. వారు ఈ లోకంలో కలుగుతున్న సిగ్గు వైపు వారు చూడలే. వారు ఎవరి వైపు చూశారు? దేవుని వైపు చూశారు. దేవుని వైపు చూసి ముందుకెళ్ళారు కాబట్టి వారు సిగ్గుపడ్డారా అంటే వారు ఏమాత్రం కూడా సిగ్గుపడలేదు. ఈ లోకంలో వారు ప్రాణాలు కోల్పోయినా కానీ దేవుని కొరకు నిలబడడానికి వాళ్ళు సిగ్గుపడలే. అందుకే భక్తుడు ఇక్కడ చక్కని మాట మన కొరకు వ్రాయించాడు. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడునూ సిగ్గు నొందడు. దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండి దేవుని కొరకు నువ్వు నిలబడితే ఖచ్చితంగా నీకేం కలగదు, సిగ్గు కలగదు. ఈ లోకంలో సిగ్గు కలగొచ్చు,
దేవుని కొరకు మనం నిలబడినందుకు మనల్ని పిచ్చివారుగా చూడొచ్చు, మనల్ని గాయపరచొచ్చు, మనల్ని హింసించవచ్చు, మనకు ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వచ్చు, వస్త్రహీనత రావచ్చు, ఉపద్రవం రావచ్చు, లేమి రావచ్చు, ఇరుకు రావచ్చు, ఇబ్బందులు కలగవచ్చు. అయినా కానీ మనం దేవుని కొరకు నిలబడినందుకు ఆయన రాకడ సమయంలో మనకి ఏం కలగదు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకి సిగ్గు కలగదు. సరే, మరి అందుకే దేవుడు చక్కని మాట మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయంలో చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చక్కని మాట అక్కడ మన కొరకు వ్రాయబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూసినట్లయితే 11వ అధ్యాయం 13వ వచనంలో చూద్దాం. చూడండి, 13వ వచనంలో తాము 13వ వచనం 3వ లైన్, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమును ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. కొంతమంది అంటే చూడండి, మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలు ఈ లోకంలో ఏమనుకొని యేసుప్రభు కోసం జీవించారు అంటే, నేను పరదేశిని, ఈ లోకకి సంబంధించిన వ్యక్తిని కాను, నా దేశం ఈ దేశం కాదు, నాది పరదేశం, నేను పరదేశిని, నేను యాత్రికుడును. కొంతమంది వేరే ఊరి నుంచి ఈ ఊరికి వస్తారు, అంటే ఈ యొక్క వేరే దేశం నుంచి ఈ దేశానికి వస్తారు. ఎందుకు అంటే ఈ దేశంలో ఉన్న అందచందాలు చూడటానికి. మరలా తిరిగి ఏం చేస్తారు, వారి దేశానికి వెళ్ళిపోతారు. అట్లాగే మనము కూడా ఈ లోకంలో కొంతకాలము జీవించడానికి దేవుడు మనకు అనుమతినిచ్చాడు. తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి, పరలోకానికి వెళ్ళిపోవాలి. ఈ లోకంలో మనం ఎవరం, పరదేశులం, యాత్రికులు. అంటే కొంతకాలం ఇక్కడ ఉండి మరలా వెళ్ళిపోయే వారమే కానీ ఇక్కడ ఉండేవాళ్ళం కాదు మనం. అలాంటప్పుడు ఈ లోకంలో దేని కొరకు మనం సిగ్గుపడాలి? దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, పాపం చేస్తూ, పాపాన్ని బట్టి అతిశయిస్తూ, మన మనసును కఠినపరుచుకుంటూ, దేవునికి వ్యతిరేకంగా ముందుకు నడుచుకుంటూ, మన మనసుని పాపం కొరకు మన మనసుని ఉద్రేకపరుచుకుంటూ లోకం కొరకు ముందుకు సాగాల్సిన అవసరం మనకు లేదు. ప్రభువైన యేసుక్రీస్తు చక్కని మాట మనకు చెప్తున్నాడు. ఈ లోకంలో జీవిస్తున్న మనము కొద్ది కాలం మాత్రమే ఈ లోకంలో ఉండేది. మనం ఈ లోకంలో ఉన్నంత కాలం మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం పరదేశులము, మనం యాత్రికులము అని గుర్తుపెట్టుకోవాలి. మనం పరదేశులము, యాత్రికులము కాబట్టి మనం ఏం చేయాలి? ఈ లోకంలో యేసుప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి. ఇక్కడ గమనించినట్లయితే చూడండి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి. దేవుని మీద నమ్మకముతో చాలా మంది భక్తులు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వాళ్ళ ముందు వాళ్ళకి ఎలాంటి సిగ్గు కలిగే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారు దేవుని కొరకు జీవించి ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిన వ్యక్తులు ఉన్నారంట. ఇంకా మనం గమనించినట్లయితే చూడండి, 16వ వచనంలో వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఎందుకు? ఏం కోరుకుని వాళ్ళు ఈ లోకంలో ఏమి పొందుకోకుండా దేవుని కొరకు జీవించి చనిపోయారు అంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. చూసారా, వాళ్ళు కోరుకున్నది ఏంటి? పరలోకాన్ని కోరుకున్నారండి. ఈ లోకంలో ఉండగానే వారు పరలోకాన్ని కోరుకున్నారు. కాబట్టి చూడండి, ఇక్కడ 16వ వచనంలో మనం గమనించినట్లయితే 4వ లైన్లో దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఈ లోకంలో దేవుని యొక్క బిడ్డలు ఒక్కటే గురి కలిగి ఉంటారంట. నాకు ఏ పరిస్థితులు ఉన్నా పర్వాలేదు,
నేనేమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం యేసు ప్రభు కోసమే జీవించాలి, నా ప్రయాణం యేసు కోసమే అని వారు ఏం చేస్తున్నారు? వారికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, లేమొచ్చినా, కరువు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా సరే, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా సరే, ఈ లోకంలో ఎట్టి పరిస్థితి వారి ముందు నిలిచినా కానీ కూడా వారు ఒక్కటే గురి కలిగి ఉన్నారంటే ఏంటి వాళ్ళ గురి అంటే, నేను ఈ లోకంలో పరదేశిని, ఈ లోకంలో నేను యాత్రికుడు, నేను కొంతకాలం ఉండి అవతలికి వెళ్ళిపోయే వ్యక్తినే, కాబట్టి ఈ లోకంలో ఏ పరిస్థితి నా ముందు నిలిచినా నాకేం ఇబ్బంది లేదు అని యేసుప్రభు శిష్యుల్లాగా, యేసుప్రభులాగా ఏం చేశారు? అలా అలసిపోలే, వాళ్ళు విసుగుదల చెందల, దేవుని కొరకు జీవించి పరలోకానికి, విశ్వాసంతో పరలోకానికి వెళ్ళిన వ్యక్తులు ఉన్నారు. అందుకే దేవుడు వాళ్ళ గురించి సిగ్గుపట్టలేదంట. వాళ్ళు నా బిడ్డలని చెప్పుకోవడానికి సిగ్గుపట్టలే. మరి యేసయ్య ఈ రోజు నిన్ను గురించి చెప్పగలడా? ఈమె నా బిడ్డ, ఇతను నా కుమారుడు, కాబట్టి ఇతని యందు నేను అతిశయిస్తున్నాను. ఏ కష్టం వచ్చినా కానీ నన్ను విడిచిపెట్టడండి, ఏ ఇబ్బంది వచ్చినా కానీ విసుగుదల ఉండదండి ఈ బిడ్డలో, అసహనంగా ఉండడు. అసలు నేనంటే ఎంత ప్రేమో ఆయనకి. దేవుడు చెప్పగలుగుతున్నాడు ఈ దినాన నీ గురించి. యేసు ప్రభు చక్కని మాట మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన సిగ్గుపడకూడదు. ఇప్పుడు పిల్లలు ఉంటారు, చక్కగా చదువుకుంటున్నారు, మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు, స్కూల్లో ఫస్ట్ వచ్చారు అనుకోండి, ఏం చేస్తారు? తల్లిదండ్రులు కాళ్ళు ఎగరేస్తూ ఉంటారు. ఏమో నా బిడ్డ, ఈ పిల్లోడు నా కుమారుడు, చూసారా నాకు మంచి పేరు తెచ్చే బిడ్డ అని చెప్పి తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు? కాళ్ళు ఎగరేస్తూ ఉంటారు. అట్లాగే దేవుడు కూడా అంట ఆయన గురించి సిగ్గుపడకుండా బ్రతికే వారిని బట్టి యేసుప్రభు ఏం చేస్తూ ఉంటాడంట? కాళ్ళు ఎగరేస్తాడంట, సిగ్గుపడ్డంట. మన గురించి కూడా యేసుప్రభు సిగ్గుపడకుండా ఉండాలి. యేసుప్రభుకి మహిమ కిరీటం లాగా మనం ఉండాలి. ఆయన గురించి సిగ్గుపడనక్కర్లేని పనివానిగా మనం ఉండాలి. యేసుప్రభు కోసం మనం ప్రాణమైన ఇచ్చే వ్యక్తులుగా మనం ముందుకు సాగాలి. మన గురి, మన గమ్యం ఈ లోకంలో ఒక్కటై ఉండాలి. ఏంటంటే యేసుప్రభు కొరకు సిగ్గుపడకుండా జీవించగలిగే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన రాకడ సమయంలో, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మనం సిగ్గుపడకుండా నిలబడాలి. ఆయన ఎదుట సిగ్గుపడకుండా నిలబడాలి అంటే ఖచ్చితంగా ఈ లోకంలో ఏమొస్తాయి? కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. దేవునితో నడక పూల పంపు కాదు. ఎప్పుడు పూలే మన మీద పడవు, రాళ్ళు కూడా పడుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? కష్ట పరిస్థితుల్లో కూడా అలసిపోకుండా ముందుకు నడవాలి. విసుగుదల చెందకుండా దేవుని కొరకు మనం ఏం చేయాలి? ముందుకు నడవాలి. నువ్వు విసుక్కుంటున్నావా? నువ్వు ఎక్కడో తప్పటడిగేస్తున్నావు. నువ్వు అలసిపోతున్నావా? నీ ముందున్న పరిస్థితుల్లో నువ్వు అలసిపోతున్నావా? అలసిపోతున్నావు అంటే నువ్వేదో తప్పు పడిపోతున్నావు అన్నమాట, తప్పు జారిపోతున్నావు. దేవునికి వ్యతిరేకంగా ఎక్కడో నడుస్తున్నావు అన్నమాట. అప్పుడే మనలో అలసట వస్తుంది, అప్పుడే మనలో విసుగుదల వస్తుంది. దేవుని కొరకు సరిగ్గా మనం నిలబడలేనప్పుడు, ప్రార్థనలో తగ్గిపోయినప్పుడు, దేవుని పట్ల శ్రద్ధ లేనప్పుడు, ఆత్మీయ జీవితంలో వెనకడుగు వేస్తున్నప్పుడు మనలో వచ్చేది విసుగుదల, మనలో వచ్చేది అలసట. చిన్న పని చేసినా ఏం చేస్తూ ఉంటాం? అలసిపోతూ ఉంటాం. అది నువ్వు ప్రార్థన జీవితాన్ని కలుగుండు, ప్రార్థనా పరుడుగా ఉండు. నీకు అలసట ఉంటుందేమో నాకు చెప్పు. దేవునికి
మనస్ఫూర్తిగా సమయాన్ని ఇవ్వు. ఆ రోజు అంతా కూడా ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా మనం చేసే ప్రతి పనిలో కూడా చాలా సులువుగా ముందుకెళ్తూ ఉంటాం. ఒకవేళ ఏదైనా క్లిష్ట పరిస్థితి మనకు ఎదురైనా కూడా దాన్ని సులువుగా మనం తెంచేసుకుని ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. సాతాను ప్రతి అడ్డుగోడను మనం పడగొట్టగలుగుతూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలి? మనం అలసిపోకుండా దేవుళ్ళు ముందుకు సాగాలి అంటే ఇక్కడ మరి దేవుడు చెప్తున్నాడు, వారు శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. అంటే దేవుడు మన గురించి సిగ్గుపడకుండా ఉండాలి అంటే మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలి? మనం రోజు రోజుకి మెరుగుపరుచుకోవాలి. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నిన్ను నువ్వు సాధకం చేసుకోమని ఉంది. అంటే మనం ఏం చేయాలి? మన దైవభక్తిని మనంతటి మనమే సాధకం చేసుకోవాలి. దేవునితో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనము మన దేవుడు అంతే. ఇంకా పక్కన ఏ పరిస్థితి అన్నా ఉండని, నీ భార్య ఉండొచ్చు, నీ భర్త ఉండొచ్చు, నీ పిల్లలు ఉండొచ్చు, నువ్వు వృత్తిరీత్యా ఏ పనైనా చేయొచ్చు, ఎంత పని బిజీ అయినా కలుగుండు. కానీ నువ్వు ఎవరితో డీప్ ఫ్రెండ్షిప్ కలిగి ఉండాలి? యేసు ప్రభుతో మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభువే నువ్వే యేసు ప్రభువుగా ఏం చేయాలి? ఈ లోకంలో ప్రయాణం చేయాలి. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడు ఏం కలుగుతుంది? మనలో విసుగుదల ఉండదు. నిన్ను ఎంతమంది విసిగిచ్చినా నీకు విసుగు రాదు. నువ్వు రోజంతా ఎన్ని పనులు చేసినా నీలో అలసట ఉండదు. ఇంకా ఎన్ని పనులు చెప్పినా కూడా చేస్తూ ఉంటావు. మరి మనము దేవుడు చెప్తున్న రీతిగా మనం ముందుకెళ్ళాలి. మీకు విసుగుదల వచ్చినప్పుడు, మీరు అలసట పడినప్పుడు ఎవరిని గుర్తు చేసుకోవాలి? యేసు ప్రభుని. యేసు ప్రభుకి తిరస్కారం ఎదురైనప్పుడు, యేసు ప్రభుని హింసించినప్పుడు, యేసు ప్రభుని గాయపరిచినప్పుడు ఆయన ఎట్లా ఓర్చుకున్నాడో దాన్ని మనం గుర్తు చేసుకొని మనం సిగ్గుపడకుండా దేవుని కొరకు ముందుకు సాగే వ్యక్తులుగా ఉండాలి. దేవుని కొరకు బలమైన అడుగులు మనం ముందుకు వేయాలి. దేవునికి ఒకటి చెప్పాలి మనం, దేవా నాకు ఈ లోకంలో ఏ పరిస్థితి ఎదురైనా కానీ నేను నీకోసమే నిలబడతా ప్రభా అనాలి. మనం మన నోటితో మనం ఏం చేయాలంటే మనం సాతానికి చెప్పాలి, ఏ సాతానా నువ్వు పద్దాక నా జోలికి వస్తున్నావు కదా, నేను మాత్రం నువ్వు ఎన్ని చేసినా కానీ నేను ఏసే కోసమే నేను నిలబడతాను, నేను ఏసే బిడ్డని, ఏసే కోసమే నా ప్రాణం ఇస్తాను అని మనం చెప్పాలి సాతానుతో. దేవుడు చెప్తున్న చక్కని మాట మనం వింటున్నాం. మనం ఏమవ్వాలంటే మనం బహుగా ఫలించాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు. యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే 15వ వచనంలో చక్కని మాట ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనం చూద్దాం. 15వ అధ్యాయంలో 4వ వచనంలో చక్కని మాట వ్రాయబడింది. అక్కడ నా యందు నిలిచి ఉండుడి. దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే దేవుని కొరకు మనం సిగ్గుపడకుండా ఉండాలి అంటే మనం ఎవరిలో నిలిచి ఉండాలి? దేవుని యందు నిలిచి ఉండాలి. నా యందు నిలిచి ఉండు అంటే దేవుల్లో మనం నిలిచి ఉండాలి. దేవుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తులో మనం నిలిచి ఉండాలి. ఏ పరిస్థితి నిన్ను లాగేస్తుందో, పక్కదో పట్టిస్తుందో, ఏ పరిస్థితిని బట్టి నువ్వు దేవుల్లో ముందుకు సాగలేకపోతున్నావో నువ్వేం చేయాలి? గమనిక కలిగి ఉండాలి. ఎక్కడ సాతానుడు నిన్ను మార్గం తప్పిస్తున్నాడు మనం ఏం చేయాలి? గమనించుకోవాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా యందు నిలిచి ఉండుడి అంటున్నాడు దేవుడు. ఇంకా మనం గమనించినట్లయితే ఇదే 4వ వచనంలో మనం చూసినట్లయితే 4వ వచనంలో 4వ లైన్లో నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవుడు చెప్తున్నాడు, నా యందు నిలిచి ఉండండి. నా యందు నిలిచి ఉంటేనే మీరు ఏం చేస్తారు?
ఫలిస్తారు. ఎలా ఫలిస్తారు? సిగ్గుపడకుండా ధైర్యంగా నిలబడగలుగుతారు నా కోసం. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నా కొరకు ధైర్యంగా మీరు ముందుకు సాగగలుగుతారు అని దేవుడు చెప్తున్నాడు. చక్కని మాట. ఇక్కడ మనం గమనించినట్లయితే చూద్దాం. 6వ వచనంలో చూద్దాం. 6వ వచనంలో, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు ఎండిపోవును. చూసారా? నువ్వు దేవుని కొరకు నిలబడలేకపోతున్నావా? ఏమవుతావు? ఎండిపోతావు. జాగ్రత్త. నీ పరిస్థితులన్నీ కూడా ఎలాగైపోతాయి? దిగజారిపోతాయి. ఎందులో ఏలు పెట్టిన ఏమవుద్ది? నష్టమే కలుగుతుంది. అది ఏసైతో అడుగు ముందుకు పోయి నువ్వు ఎందులో ఏలు పెట్టినా ఏమవుతావు? ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు దేవుని కొరకు ఫలిస్తున్నప్పుడు ఈ లోకంలో నీకు శ్రమలు ఎదురైనయా, కష్టాలు ఎదురైనయా, శోధనలు ఎదురైనయా, ఇబ్బందులు ఎదురైనయా, ఏ పరిస్థితి నీకు ఎదురైనా కానీ వాటికి నువ్వు భయపడబాక. ఒకటే మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే యేసు ప్రభు నాతో ఉన్నాడు, నేను సిగ్గుపడను. దేవుని యందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనలో ఏముంటది? ధైర్యం ఉంటుంది. దేవుని యందు విశ్వాసం ఉంచువాడు అంట కలవరపడ్డంట. మనలో ఎక్కడలేని ధైర్యం వస్తుంది అన్నమాట. ఆ ధైర్యానికి కారణం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. నీ పరిస్థితులు విషమించినా సరే ఏమి రాకూడదు అంటే అధైర్యమైన మనసు రాకూడదు. ధైర్యంగా ముందుకెళ్ళాలి. మనతో దేవుడు, దేవునితో మనం అన్నట్లుగా మనం ఏం చేయాలి? ఈ లోకంలో మనం ప్రయాణం చేయాలి. అప్పుడే మనం దేవుని యొక్క రాకడ సమయంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం చదువుకున్న 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనంలో మనం ఏం చదువుకున్నామో చూద్దాం ఒకసారి. గమనించినట్లయితే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుకున్న ఒక విషయాన్ని చూద్దాం. ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. సరే, దేవుని ఎదుట మనం సిగ్గుపడకుండా ఉండాలి, ధైర్యముగా ఉండాలి అంటే ఈ లోకంలో మనం ఏం చేయాలి? దేవుని కొరకు ఫలించాలి. దేవుని కొరకు ఫలించాలి అంటే దేవునిలో మనం నిలిచి ఉండాలి. రక్షణ ఉచితమే. ఆయన కొరకు జీవించే జీవితం మాత్రం ఉచితం కాల్సమా? అది చాలా ఖరీదైంది. ఒక బంగారపు వస్తువుని కొనుక్కోవాలనుకోండి, ఏం చేయాలి? దానికి తగిన వెల చెల్లిస్తేనే ఆ వస్తువుని కొనుక్కోగలం. ఒక ఖరీదైన వస్త్రం కొనుక్కోవాలంటే దానికి సంబంధించిన డబ్బులు కడితేనే ఆ ఖరీదైన వస్త్రం మన సొంతం అవుతుంది. అలాగే మరి దేవుని యొక్క రాకడ సమయంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుటి సిగ్గుపడకుండా ధైర్యంగా నిలబడాలి అంటే ఈ లోకంలో ధైర్యముగా ఆయన కొరకు మనం జీవించాలి. ఎవరైనా ఒక వ్యక్తి కాలంలో కుట్టుపోతున్నాడు అనుకోండి, ఎవరు రక్షించలేకపోతున్నారు. ఎవరో ఒక కుర్రోడు గబుక్కున దూకి సాహసం చేసి దూకి ఆ వ్యక్తిని కాపాడి పైకి తీసుకొచ్చాడు అనుకోండి, ఏమంటాం? అమ్మో ఎంత ధైర్యం ఈ పిల్లోడికి, ఎంత సాహసం చేశాడు అంటాడు. అట్లాగే మనం కూడా ఏం చేయాలి? దేవుని కొరకు ధైర్యంగా నిలబడాలి, సాహసం చెయ్యాలి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి, గొప్ప వాటిని ఆశించాలి. ఇది ఊరికే మాటలతో చెప్తా వచ్చేది కాదు. మన అనుదిన జీవితంలో
దేవుని కొరకు మనం ఎంత ధైర్యంగా నిలబడగలం అనేది మన జీవితంలో ఎదురవుతున్న కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో, ప్రతికూల పరిస్థితుల్లో నిజంగా నువ్వు నిజమైన దేవుని బిడ్డవని నువ్వేం చేయాలి? రుజువు చేయాలి. మనం ఎరిగిన దేవుడు ఎంత శక్తివంతుడో మనం అప్పుడు చూపించాలి. నేను ఇక్కడ మరి గాస్పుల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహవాసం తరపున అక్కడ స్కూల్లో నేను ఉపాధ్యాయురాలుగా పనిచేశాను, గణిత ఉపాధ్యాయురాలుగా. ఆ తర్వాత అక్కడ దాదాపు ఒక 10 సంవత్సరాలు పనిచేశాను అక్కడ. ఆ తర్వాత మరలా నేను అమరావతి వైపు వెళ్ళాను స్కూల్లో పనిచేయడానికి. అక్కడ కూడా గణిత ఉపాధ్యాయురాలుగా పనిచేయడానికే వెళ్ళాను. అక్కడ కూడా నేను అప్పటి వరకు కూడా ఆ స్కూల్కి వెళ్ళక ముందు వరకు కూడా బావిలో కప్పలాగా అనమాట, ఇంటికి బడికి. ఇక నాకు అట్లా ఉంటా ఉండేదాన్ని. యేసుప్రభు యొక్క శక్తిని వాడడం నాకు అంత ప్రాక్టీస్ లేదు. మామూలుగా స్కూల్కి వెళ్ళొచ్చేదాన్ని, నా ప్రార్థనా సమయం దేవునికి ఇచ్చేదాన్ని, దేవుని సన్నిధిలో రక్షణ కూర్చుని వాళ్ళు నడిపించేదాన్ని, చాలా సమయం చర్చిలో ఉండేదాన్ని, మళ్ళీ ఇంటికి వచ్చేదాన్ని. ఇంట్లో కూడా ఏమనేవాళ్ళు కాదు. సునీత ఎక్కడ దొరుకుతుందంటే చర్చిలోనే, ఎప్పుడు చూసినా. స్కూల్కి వెళ్ళలేదు అంటే చర్చిలోనే ఉండేదాన్ని. ఇంకా అట్లా ఉండేదాన్ని. కానీ దేవుని యొక్క శక్తిని నేను ఎప్పుడు బాగా గ్రహించాను అంటే మళ్ళీ నేను వేరే స్కూల్కి వెళ్ళినప్పుడు అన్నమాట. అమరావతి వైపు ఉంది, మందడం దగ్గర. అక్కడ స్కూల్ ఉంది, గోల్డెన్ రూల్ స్కూల్. అక్కడ కూడా పనిచేశాను నేను 5 సంవత్సరాలు, ఈ కరోనా ముందు సమయం వరకు. మరి అక్కడ పనిచేసినప్పుడు అక్కడ నాకు దేవుని శక్తి బాగా అవసరమైంది. అక్కడ ఎన్నో శోధనలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. ఊరు కాని ఊరు ఇదేం విజయవాడ, అదేమో మందడం. అయినప్పటికీ కూడా నేను ఎంత గొప్ప శక్తి కలిగిన దేవుని కలుగున్నానో నా అనుదిన జీవితంలో నేను బాగా రుచి చూడగలిగాను. ఇంకా ఎక్కువ భక్తిని నేను ఆ స్కూల్లో నేర్చుకోగలిగాను. అంటే అది కూడా క్రైస్తవ పాఠశాలే. మనల్ని దేవుడు ఒక పరిస్థితి నుంచి ఇంకో పరిస్థితిలోకి నడిపిస్తున్నప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది దేవుని శక్తి. ఎప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్నాం అనుకోండి, ఏమవుద్ది, మన జీవితం రొటీన్గా ఉంటుంది. అదే ఇల్లు మారామనుకోండి ఏమవుద్ది, అక్కడ పరిస్థితులు మారుతాయి, వాతావరణం మారుతుంది, ఆ ప్రజలు మారుతారు. అప్పుడు ఏమవుతుంది, మన జీవిత విధానంలో కొంత మార్పు అనేది వస్తుంది. ఆ మార్పులో మనం ఏం చేయాలి, దేవుని కొరకు ఇంకా బలంగా మనం నిలబడగలగాలి, బలమైన వ్యక్తుల్లాగా తయారవ్వాలి. అక్కడ నాకు కూడా చాలా కఠినమైన పరీక్షలు వచ్చినాయి. కానీ దేవుడు నాతో చెప్పాడు, మోషేకి తోడు ఉన్నట్లుగా నేను నీకు తోడుకుంటానన్నాడు దేవుడు. యోసేపు వల్ల నేను నిలబడతానన్నాడు. 2 సార్లు దేవుడు నాతో స్వరం ద్వారా మాట్లాడాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ దేవుడు అద్భుత రీతిగా అనమాట 5 సంవత్సరాలు ఆ స్కూల్లో పనిచేశాను. దేవుని యొక్క గొప్ప శక్తిని బట్టే. నా యొక్క శక్తి లేదు, నాకు టాలెంట్ ఏమీ లేదు. అయితే నేను గణిత ఉపాధ్యాయురాలను అయితే అవ్వచ్చు, కానీ నేను మ్యాథ్స్లో 0ని. మరి అలాంటి నన్ను దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి నాతో మాట్లాడి, నాకు ఏ సబ్జెక్ట్లో నేను కష్టంగా ఫీల్ అయిపోతూ ఉంటాను ఎప్పుడు కూడా, ఆ సబ్జెక్ట్లోనే నన్ను ఉపాధ్యాయురాలుగా చేశాడు దేవుడు. మా టీచర్ ఎప్పుడు అనేది, ఈ యొక్క సునీతకి లెక్కలు చెప్పలేము, గోడ కన్నా చెప్పచ్చు, కానీ ఈ పిల్లకి అసలు లెక్కలు నేర్పించలేము అనేది. కానీ దేవుడు నాతో మాట్లాడి దేవుడు నాకు మ్యాథమెటిక్స్ టీచర్గా చేసాడు నన్ను దేవుడు. నా దేవుడు గొప్ప దేవుడు. కానీ ఏంటంటే దాన్ని బట్టి కాదు నా గర్వం. మనం ఏది కలుగున్నా ఈ లోకంలో కలిగి ఉన్న దాన్ని బట్టి కాదు, మనల్ని బట్టి కాదు మనం ముందుకు సాగాల్సింది. మన టాలెంట్ కాదు, మన గొప్పతనం కాదు, మనం ముందుకు సాగాల్సింది ఈ లోకంలో ఒక్కదాన్ని బట్టే. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి. ఆయన రాకడొచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు,
ఆయన ఎదుట మనము సిగ్గుపడని వారంగా మనం ఉండాలి. ధైర్యంగా యేసుప్రభు కోసం నేను నిలబడి ముందుకు సాగాను. మనల్ని చూసినప్పుడు మనల్ని ఏమనాలంటే శభాష్ అనాలి. అటు జీవితాన్ని మనం కలిగి జీవించలాగున, మనం కూడా సిగ్గుపడకుండా ధైర్యంగా ముందుకు సాగులాగున, ఈ లోకంలో ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మనం దేవుని కొరకు ధైర్యంగా ముందుకు సాగే వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటూ, ఏ పరిస్థితిని బట్టి కూడా మన హృదయాన్ని చంచలం చేసుకొని దేవుని విసర్జించే వారముగా మనం ఉండొద్దు అని కోరుకుంటూ, దేవుని రాకడ సమయంలో ఆయనకు అతిశయ కారణముగా కీర్తి కిరీటాలుగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. మీ అందరికీ నా వందనాలు.